శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ యొక్క జూన్ మాసం నుంచి ఎప్పటి నుంచో ఏదైతే కెరియర్ పరంగా విపరీతమైన స్ట్రెస్ పడుతున్నారో ఆ స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుందండి. పూర్తిగా తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ఈ దశమంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు మీకు 2వ తేదీ నుంచి. అంటే ఈ నెల 2 నుంచి ఎప్పుడైతే లాభంలోకి వస్తున్నాడో మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి సడన్ లాభాలు రావడం కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకు అగ్నితత్వ రాశుల్లోకి వచ్చాడు ఆయన, లాభస్థానంలోకి లాభాధిపతి వచ్చాడు, అందుకని మంచి లాభాలు వస్తాయి ఇక్కడ నుంచి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదిగాక దశమం నుంచి మారాడు ఆయన. అంటే ఉద్యోగంలో ఉండే స్ట్రెస్, కెరీర్లో ఉండే స్ట్రెస్, మిమ్మల్ని ఏదో మీకు పోస్ట్ ఇచ్చి దానివల్ల కింద వాళ్ళ నుంచి మీకంటే మీ కిందన వర్క్ చేసే వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ మరి ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 1, 2వ తేదీలు మీరు ధన విషయాల్లో, ఎవరికైనా మనీ ఇచ్చే విషయాల్లో, ఏదైనా ఉద్యోగం వస్తుందని కొంతమంది మనీ పే చేస్తుంటారు కొన్ని కంపెనీస్కి. జెన్యూన్ కంపెనీస్ అయితే నో ప్రాబ్లం, వాళ్ళు కొంచెం ఆల్రెడీ వేరే వాటికి అది చక్కగా యోగం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీస్కి మనీ ఇవ్వడం ఇట్లాంటి విషయాలు 1, 2 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా జాబ్ సంబంధించిన విషయాల్లో. అదేవిధంగా కాస్త ఈ యొక్క శుభగ్రహాల యొక్క స్థితి కొంతవరకు మీకు రాశిలోకి రావడం అనేటువంటిది మంచిదే. హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది, ఉన్నటువంటి టెన్షన్స్ కూడా చాలా మటుకు మీకు తగ్గుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అధికారులతో ఉండేటువంటి స్ట్రెస్ కొద్దిగా ఉంటుంది. కాకపోతే మీరు ఈ నెలలో పర్టికులర్గా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడం కూడా జరుగుతుంది. బట్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. దీంతోపాటు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో మీకు ఛాన్సెస్ రావడము, బికాజ్ ఆఫ్ మీకు 13వ తేదీ నుంచి క్రియేటివ్ కారకుడైనటువంటి శుక్రుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ 6వ అధిపతి కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడో, ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే లిటిగేషన్ ల్యాండ్స్, పొలాలు కావచ్చు, ఇట్లాంటివి తీసుకుంటుంటాం. ఎందుకు 6వ అధిపతి అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, భూమికి కారకుడు, భూములకు కారకుడు కుజుడు కూడా అవుతాడు కదా, ఆయన అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు 6వ అధిపతి. ఈ 4వ స్థానంలో చూసుకున్నట్లయితే కేతు ఉన్నాడు. సో కుజవత్ కేతు అంటూ ఉంటారు, శనివత్ రాహు కుజవత్ కేతు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రణాళిక బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ కొంత ఈ గురువులతో కానివ్వండి, ఎందుకంటే ఈ గురువు స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు 9వ స్థానంలో ఉండే శని భగవానుడు కుజుడిని చూస్తున్నాడు. ఈ చూస్తున్నందుకు ఏమవుతుంటుంది, కాస్త గురువులతోని, మిమ్మల్ని గైడ్ చేసేవారితోని, కొంచెం మీ పెద్దవాళ్ళతోని తెలియకుండానే కొంత స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడము, ఇక్కడే ఉండే విదేశీ కంపెనీస్తో మీరు టైఅప్ అవ్వడము, ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది మీకు. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలు పర్టికులర్గా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆఫ్టర్ 15th తర్వాత, ఎప్పుడైతే రాశిలోకి శుక్రుడు వస్తాడు. సో ఇటువంటివన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్లస్ దీంతోపాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. చేస్తూ మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే నూనెని దానంగా ఇవ్వండి. ఇస్తున్నట్లయితే ఈ గురువులతోని లేకపోతే పెద్దవాళ్ళతో వచ్చేటువంటి ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి జాతకం ఒకటే కాకుండా వాస్తుపరంగా ఫైనాన్షియల్ గ్రోత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం జాతకం చూసుకుంటూ ఉంటాము, అక్కడ రావాల్సినంత ప్రోగ్రెస్ రాకుండా ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి,
మనకి ఇంట్లో కూడా ఎక్కడో ఏదో దోషం చేస్తున్నాం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నామన్నా, ధనం మనం ప్రయత్నం చేస్తున్నంత ప్రయత్నానికి మన టాలెంట్కి తగ్గ ధనం రావట్లేదన్నా, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రమోషన్స్ రాలేకపోతున్నా, మనం చేస్తున్న వ్యాపారంలో గ్రోత్ లేకపోతున్నా, ఎక్కడో మనం వాస్తుపరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చక్కగా బండి నడపనవచ్చు, బైకో లేకపోతే కారు, కానీ బైక్ రిపేర్లో ఉందనుకోండి, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది ముందుకు వెళ్ళదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మనిషి జీవితంలో అతని యొక్క జాతక చక్రరీత్యా యోగం ఉన్నప్పటికీ అతను ఇంట్లో చేసే యాక్టివిటీసు, ఇంట్లో చేసే తప్పిదాలు, వాస్తుపరంగా చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బందినిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ బాగున్నాడు, ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఏమంటే మాకు డబ్బులు వస్తున్నాయండి, ప్రతి నెల 1,00,000 2 లక్షలు సంపాదిస్తాం, కానీ అంతే ఖర్చు అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దక్షిణ నైరుతి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో అయితే సౌత్ వెస్ట్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ధనాన్ని తీసుకెళ్ళి పెడతారు. అదేంటంటే మేము పెట్టట్లేదండి అంటారు ఎవరైనా అడిగితే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు కనుక ఇలా ఒక కామన్గా 360 డిగ్రీస్ ఉంటుంది కదా, మీరు నార్త్ వైపు కనుక యొక్క కంపాస్ పెట్టి చూసి కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, ఏది ఆగ్నేయం వైపు తిరిగింది, నార్త్ సంబంధించింది, అప్పుడు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ 350 డిగ్రీస్లోనో 340 డిగ్రీస్లోనో 345 348 ఏదో మొత్తం మీద అటు తిరుగున్నప్పుడు ఏమైపోతుంది అంటే మీ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది తిరిగినందుకు. అప్పుడు ఏమవుతుంది, కామన్గా అందరూ ఏం చేస్తారు, బీరువా అక్కడ పెడతారు. ఏమండి మా పాత కాలం నుంచి మా నాన్నగారు అమ్మగారు అందరూ అక్కడే బీరువా పెడతారంటే అక్కడ బరువు ఉండాలి కాబట్టి బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉంటాం, మనీ పెడుతూ ఉంటాం. దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. డబ్బులు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మీకు దక్షిణ నైరుతి అయిపోయింది, మీరు నైరుతి అనుకుని డబ్బులు పెడుతుంటారు, బరువు ఉండాలి కదా అని బీరువా పెడతారు, డబ్బులు పెడతారు, బట్టలు పెడతారు, అన్నీ పెడతారు, డబ్బు నిలబడదు. అందుకని ఏం చేయాలి, పొరపాటున ఒకవేళ డిగ్రీస్ అటు తిరిగితే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ యొక్క నైరుతి గదిలో వాయువ్య మూల అంటే ఏంటి, మీ నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూల, నైరుతి గది ఉంటుంది కదా, ఇట్లా ఇది గది అనుకోండి, ఇది నైరుతి గది, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. మన ఎడమ వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నామంటే ఆ సూర్యుడిని చూస్తుంది తూర్పు, ఇంట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న వైపు. మన ఎడం చేతి వైపు ఉత్తరము, మన కుడి చేతి వైపు దక్షిణము, మన బ్యాక్ వెస్ట్, అస్తమించేసేది. ఈ మూలకి అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వాయువ్యము అంటే మళ్ళీ అదే రూమ్లోకి వెళ్తే మనం ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడి సూర్యభగవాను చూస్తున్న డైరెక్షన్ నిలబడి మన ఈ మూల వైపు కనుక చూస్తే ఆ రూమ్లో నార్త్ వెస్ట్ అవుతుంది. అక్కడ మీరు లాకర్ పెట్టి డబ్బులు పెట్టండి. అప్పుడు మీకు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నిలబడడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, కుబేర స్థానం ఎక్కడుందో చెప్పండి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఉత్తరం ఈజ్ కుబేర స్థానం. కానీ అందరికీ కుబేర స్థానంలో ధనం పెట్టడం కుదరదు. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఈ ప్లేస్ చెప్పాను. కొంతమందికి కుదురుతుంది. అట్లాగా వాళ్ళకి కనుక కుబేర స్థానం కరెక్ట్గా వాళ్ళకి ఉత్తరంలో వచ్చింది, అక్కడ ఏ హాల్ రాలేదు, మంచిగా ఒక రూమ్ వచ్చింది, అప్పుడు అక్కడ మీరు లాకర్ పెట్టుకోవచ్చు. కుబేర స్థానంలో ధనస్థానం కాబట్టి ఈ జాగ్రత్త మెయిన్గా తీసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతుంటుంది డబ్బులు నిలబడకపోవడానికి కారణం ఏమిటంటే ఆగ్నేయ దిశలో వాటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఓవర్గా వాటర్ పెట్టేస్తారు, వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు. ఏమవుతుంది, అగ్ని భాగం కదండి, అగ్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అగ్ని ప్రదేశంలో తీసుకెళ్ళి మనం నీళ్ళు పెట్టాం, ఏమవుతుంది, అగ్ని చల్లబడిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది. ఎంత చేసినా సరే ఇంతే, నా లైఫ్లో ఎంత కష్టపడ్డా ఇంతే అని మనిషి ఏమైపోతాడు. అలాంటి గృహాల్లో నివసించేటప్పుడు కుటుంబం పట్ల కానీ లేకపోతే ధనం పట్ల కానీ అతను అంటే నిస్తేజస్సంగా, అంటే తేజస్సు లేకుండా ఏం సంపాదిస్తామండి, లేకపోతే ఏమి కష్టపడతామండి, ఎంత కష్టపడి ఇంతే కదా, నేను దీనికి ఎందుకు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ధనం సంపాదించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఈ కిచెన్ బండ ఉంటుంది, బ్లాక్ బండ, అక్కడ చక్కగా దాని కిందని ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక, గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే నో ప్రాబ్లం, ఏమి మీరు చేయగలరు రెమెడీ. కానీ బ్లాక్ బండలే 90% ఆఫ్ పిల్లల్లో ఉంటాయి. స్టవ్ కిందనే ఒక చిన్న 2 గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి. బికాజ్ ఆఫ్ వాటరీ ఎలిమెంట్ అంటారు బ్లాక్ కలర్ని, వాటరీ ఎలిమెంట్ అక్కడ వచ్చేసింది, దాని మీద మీరు స్టవ్ పెట్టారు. సో ఈ జాగ్రత్త తీసుకోండి. వీలైనంత మటుకు కిచెన్ కొంచెం గ్రీనిష్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఎయిరీ ఎలిమెంట్ రావాలి అక్కడ. అదేవిధంగా కిచెన్ దగ్గర మనకి బాల్కనీస్ ఉంటాయి, మనం సామాన్లు కడుక్కోవడానికో బట్టలు ఉతుకోవడానికి, అక్కడ వీలైతే చిన్న తులసి మొక్క కానీ లేదా కొన్ని మొక్కలు కానీ అక్కడ వీలైనంత మటుకు చేయండి. గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ కలరు అండ్ అక్కడ ఉండే ఎలిమెంట్, ఒక మొక్కని మీరు పెంచుతున్నందుకు మొక్కను ఎప్పుడైనా సరే నీళ్ళు పోసారో, కొన్ని మొక్కలు నాటారంటే అది అభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి, అది మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆ రకంగా ఎయిరీ ఎలిమెంట్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే
కుబేర స్థానం ఉత్తరం వైపు క్రీమిష్, ఎల్లోయిష్, గోల్డెనిష్, రెడ్ కలర్స్ ఉండనివ్వకండి. కంప్లీట్ ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత వైట్గా ఉండే పెయింట్ ఉండాలి నార్త్ వాల్కి. ఇంటి మొత్తానికి నార్త్ వాల్కి అండి, ఏ రూమ్ కా రూమ్ నార్త్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంటి మొత్తానికి ఉత్తరంలో ఉండే గోడకి లోపల వైపు నార్త్ వాల్కి వేసుకోండి. ఇక బయట అంటారా మీ ఇష్టం, లైట్ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, డోంట్ వరీ. సో ఇది చేయండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా ఈ ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న దోషాలు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి, మీ కష్టాన్ని వేస్ట్ అయిపోయేలా చేస్తుంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది.